పార్టీ టికెట్లు ఇవ్వడానికి డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాగే ఎన్నికల ఖర్చు అనేది పరిమితిని మించి పెరుగుతోంది. అవును. బాహాటంగా ఓట్లు అడుగుతున్నారు, తీసుకుంటున్నారు, డబ్బులు అవును. అడుగుతున్నారు, తీసుకుంటున్నారు. అవును. ఇవన్నీ చూస్తూ ఎన్నికల కమిషన్ ఎందుకు ఉపేక్ష వహిస్తుంది, ఎందుకు ఊరుకుంటుంది? అంతేకాకుండా అది ఒక ప్రభుత్వానికో ఒక పార్టీకో కొమ్ము కాస్తున్నదనే ఆరోపణలు కూడా ఈ మధ్య చాలా భయంకరంగా వచ్చాయి. ఆ రిలేటెడ్ అవును. సంఘటనలు కూడా ఇక్కడ జరిగాయి, మీరు చూశారు. అవును. సో దీని ఎన్నికల కమిషన్ తాలూకా పాత్రని మీరు ఏ విధంగా చూస్తారు? గూగుల్ ఇప్పుడు కంచే చేను వేస్తే ఎస్. ఎస్. అలాంటి పరిస్థితి, దాన్ని ఎట్లాగా పౌరుడిగా ఒక లాయర్గా మీరు ఎలాగా దీన్ని దీనికి ఒక స్పందిస్తారు? ఉదాహరణ చెప్తాను సార్ నేను. ఇప్పుడు కోర్టులో సాక్ష్యం చెప్పే ప్రతి ఒక్కరు కూడా దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తామని చెప్తారు సార్. బట్ ఎంతమంది నిజం చెప్తున్నారు ఏమనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ మరి ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క డబ్బు పంపకాన్ని దీనికి నిర్దిష్టమైన చర్యలు వాళ్ళ దగ్గర ఏమీ లేవండి. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ యాక్చువల్ చెప్పాలంటే డిస్ప్రపోర్షనేట్. వాళ్ళు ఈరోజు డిస్ప్రపోర్షనేట్ గా ఉంది ఎలక్షన్ ఎక్స్పెండిచర్. మరి దాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి తెలియదంటే తెలుసు. వాళ్ళ దగ్గర సరైన మెకానిజం కానీ ఐడియాస్ కూడా లేవు. వాళ్ళ దగ్గర ఐడియాస్ కూడా లేవు. పోనీ దే డోంట్ ఈవెన్ కాల్ ఫర్ సచ్ ఇన్ఫర్మేషన్. చాలా మంది సివిల్ సొసైటీలో దీని మీద అవగాహన ఉన్న చాలా మందితో డిస్కస్ చేసి ఎటువంటి చర్యలు తీసుకోవాలో దే డోంట్ ఈవెన్ ఇంటరాక్ట్ విత్ పబ్లిక్. కాబట్టి ఇది డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో మిజరబుల్లీ ఫెయిల్ అయింది. దానికి పోతే ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీ కానీ కొంత సైడ్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా వాళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళే కదండి. ఎలక్షన్ కమిషన్ లో ఉన్న వాళ్ళను వీళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళే. సో స్వామి భక్తి చూపించాలా, ఏదో ఒక సందర్భంలో హెల్ప్ చేయాలి. సో వీ కెనాట్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్పెక్ట్ ఫెయిర్ అండ్ న్యూట్రల్ అడ్మినిస్ట్రేషన్. కష్టం అండి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయండి. హేమలత గారు, మీరు సార్ ఆ, మీరు ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, విన్నారు. తర్వాత బీజేపీలో చేరారు. ఇలాగా రకరకాల పార్టీలని మీరు చూశారు. ఎస్ ఈ సార్. పార్టీల దృక్పథం, మీరు నిజంగా ఈ పార్టీల కమ్యూనిస్టులు, బీజేపీ అనేది ఉత్తర దక్షిణ ధృవాలు లాంటిది, మీకు తెలుసు. సార్ కానీ ఈ రోజు కూటమి అనే పేరుతోటి చివరి క్షణంలో టీడీపీ బీజేపీతో కలిసింది. ఎస్ సార్. కమ్యూనిస్టులు కూడా ఆ కూటమిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మధ్య పొంతన, సైద్ధాంతికమైన పొంతన ఎలా కుదిరింది? వీళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి దించడం ఒకటే లక్ష్యంగా, ఆ ఒక్క లక్ష్యాన్ని ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారు? సార్ అంటే లాంగ్ రన్ గా నేను రాజకీయాలని గమనిస్తూ వచ్చినాను, అన్ని రకాల రాజకీయ పార్టీలని. అండ్ అనేక మంది రాజకీయ నాయకులతో క్లోజ్ గా అసోసియేట్ ఉండడం వల్ల ఓవరాల్ గా చెప్పేదంటే ఏ రాయి అయితే ఏంటి పళ్ళు ఊడగొట్టుకోవడానికి అన్నది ఒక సామెత ఉందండి ఎవరి మాకు. పళ్ళు ప్రజల పళ్ళు సార్. ఇప్పుడు ఎవరి పళ్ళు అడుగుతున్నారు? ప్రజల వీళ్ళు పళ్ళ? వీళ్ళు అధికారమే లక్ష్యంగా కూటములు ఉన్నాయి సార్. సైద్ధాంతిక గత ఎప్పుడైతే న్యూ ఎకనామిక్ పాలసీస్ 1992లో భారతదేశంలో నూతన ఆర్థిక ఒరవడి వచ్చిందో అప్పటి నుండి భారతీయ ఆర్థిక వ్యవస్థనే కాదు రాజకీయ వ్యవస్థ కూడా విభిన్నంగా చేంజ్ అయింది. గతంలో మీకు ప్రజా ఉద్యమాల నుండి వచ్చే వాళ్ళే నాయకులు. మీరు గమనించినట్లయితే 20-25 ఏళ్ల కిందట కనీసం ప్రజల్లో కనీసం తెలిసిన వాడు ఆ కనీసం ఒక మండలం ఆ పై స్థాయిలో నాయకుడు మాత్రమే రాజకీయ నాయకుడిగా వచ్చేవాళ్ళు. ఈ రోజు అట్లా ఏమీ లేదు. ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు వస్తారు. ఎవరి దగ్గర డబ్బు ఉందంటే ఎవడైతే ఆ వ్యాపారం చేస్తాడో, ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో లేదంటే రకరకాల అంశాల్లో ఆ అంటే రియల్ ఎస్టేట్ కానీ వచ్చండి, లేదంటే మెడికల్ ఫీల్డ్ లో కానివ్వండి, వీళ్ళని మాత్రమే, లేదంటే ఐటీ సెక్టర్ లో విపరీతంగా సంపాదించిన వాళ్ళని మాత్రమే ఇక్కడ సిద్ధాంతం ఉందా, లేదంటే ఎన్ని ప్రజా ఉద్యమాలు తీసుకొచ్చారు, ఎన్ని ప్రజా ఉద్యమాలు చేస్తేనే వీళ్ళకి టికెట్లు ఇద్దామని ఏ రాజకీయ, ఇటు కూటమి అని అనుకోండి, ఇటు వైసీపీ అని ఏ పార్టీలు కూడా ఆలోచించడం లేదు. డబ్బు ఉందా, గెలుస్తాడా లేదా,
మిమ్మల్ని చాలా మటుకు గమనించినట్లయితే మిమ్మల్ని చూసి ఓట్లేయడం లేదు, నన్ను చూసి ఓట్లేస్తున్నారనే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు పై స్థాయిల్లో. సో కింది స్థాయిలో ఇంకేం మాట్లాడతారు ప్రజలు? ప్రజలు కూడా మాకేంటి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఎలక్షన్లలో, అంటే ఈ రోజు కంటెస్ట్ చేస్తున్న రాజకీయ నాయకులు ఎంతమంది ప్రజా ఉద్యమాల్లో జైళ్ళకి వెళ్ళారండి? కనీసం జైలుకి వెళ్ళి ప్రజా ఉద్యమాల్లో బ్యాంకులు చేసో మోసం చేసో లేకుంటే కబ్జాలు చేసో జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారేమో, కానీ ప్రజా ఉద్యమాల్లో జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ రోజు ప్రజా ఉద్యమాల్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు మా లాంటి వాళ్ళు సారా వ్యతిరేక ఉద్యమంలో జైలుకి పోయి వచ్చినాము. ఇంకోటి మేము కంటెస్ట్ చేయాలంటే మా దగ్గర అమౌంట్ లేదు. కనీసము ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో పార్టీ 10 కోట్లు పెట్టాలి, ఆయన ఒక 20 కోట్లు పెడితే తప్ప టికెట్ ఇవ్వలేని పరిస్థితులు ఈ రోజు ఉన్నారు. ఎక్కడి నుండి తెస్తారు? వీళ్ళు ఎవరు వింటారు? ఖచ్చితంగా ఆయన దగ్గర 100 కోట్లు ఉంటే 20 కోట్లు 30 కోట్లు పెట్టడానికి వస్తారు. ఈ 100 కోట్లు ఉన్న వ్యక్తి ఈ 100 కోట్లు 30 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ని 100 కోట్లు చేసుకోవాలని ఆలోచిస్తాడు తప్ప అండ్ నేనేం చేయాలి ప్రభుత్వాన్ని, నేనేం ప్రజలకు చేయాలి, ప్రజల యొక్క సర్వీస్ ఎట్లా ఇవ్వాలి అని ఆలోచించగలుగుతాడా? ప్రజా ఉద్యమాలు లేవు. ప్రజల యొక్క ఇప్పుడు కంటెస్ట్ చేసిన ఏ నాయకుడికి తన సొంత నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యల మీద కూడా నాకు తెలిసి అవగాహన లేదు సార్ సరిగా. ఏదో పేపర్ పిఏ తెచ్చిచ్చే పేపరో లేకుంటే ఇంకో వ్యక్తి చెప్తున్నా. ఇంకా దారుణం ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్, ఇట్లాంటి వెబ్ ఛానల్స్ లో చూసుకొని ఆ డేటా చూసి ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు తప్ప గ్రాస్ రూట్ లో ఏసీ రూముల్లో వదిలి గ్రాస్ రూట్ లో వెళ్ళి ఓన్లీ ఎలక్షన్లు ఉన్న నెల రోజులు మాత్రమే తప్ప ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ల ముందు 2 నెలల ముందు 6 నెలల ముందు తప్ప వీళ్ళెవ్వరూ ప్రజా ఉద్యమాల్లో లేరు. గతంలో మీరు గమనించిన వైసీపీ ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం నాయకులు ఎంతమంది ప్రజా ఉద్యమాలు చేశారండి లాస్ట్ ఎలక్షన్ లో? ఒక 6 months 7 months ముందు తప్ప అంతకు ముందు మరి ప్రజా సమస్యలు లేవా? మరి ప్రజా సమస్యల మీద ఎందుకు ఉద్యమాలు చేయడం లేదు? ఎందుకంటే మా మీద ఏం కేసులు పెడతారో. కేసులకు భయపడి వెనక్కిపోతున్న రాజకీయ నాయకులు వీళ్ళు నాయకులను ఎట్లా అనుకోవాలి? ప్రజలు ఎందుకు వీళ్ళకి విలువేయడం లేదంటే మనదే తప్పు సార్. సివిల్ సొసైటీస్, ఎన్జిఓస్, వేరియస్ ఆర్గనైజేషన్, యాజ్ ఎ లాయర్ గా, ఒక సోషల్ ఇంజనీర్ గా మా ఫెయిల్యూర్ ఇదంతా. ఎందుకంటే దీన్ని ప్రజల్లోకి ఒక కనీసము ఓటు హక్కు వచ్చే వాళ్ళు 15 to 18, 20 years మధ్యన యూత్ ని టార్గెట్ చేసి మేము మీ ఓటు నమ్ముకోవద్దండి, మీరు ఇట్లా ఉండండి బాధ్యతగా అని చెప్పకపోవడం మా తప్పే. మా ఫెయిల్యూర్ ని మేము ఖచ్చితంగా ఒప్పుకోవాలి. యాజ్ ఎ సోషల్ ఇంజనీర్ గా మా డ్యూటీ. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అన్న మీరు ఇందాక అన్న క్వశ్చన్ లో ఇంకా వేలకు పోతాయంటే లేదు సార్. ప్రతి చోట ఒక స్థాయి ఎదిగిన తర్వాత వికటించి మళ్ళీ మొదటికి నరుక్కుంటూ పోతారు. మామూలు చేంజ్ అన్నది ఆబ్వియస్ గా ఉంటది. బహుశా ఈ డబ్బు పంపకం అన్నది విపరీత దూరంలోకి పోయిన తర్వాత ఇప్పటికే వాళ్ళకి ఇన్కమ్ లేదు కాబట్టి జనం మీద పడి పీక్క తింటున్నారు అనే పరిస్థితుల్లో ప్రజలు వచ్చేస్తున్నారు. ఒకసారి ఒక ఎమ్మెల్యే దగ్గరకో ఒక అధికారం ఉన్న వ్యక్తి దగ్గరికి పోతే ఖచ్చితంగా యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి బయట ఇన్కమ్ లేక వీళ్ళనే తినేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ భవిష్యత్తులో ఒక లెసన్స్ గా ఉంటాయి. ఆ లెసన్స్ నుండి నేర్చుకుని మాలాంటి వాళ్ళని కాస్త ముందుకు వచ్చి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అన్న చేంజ్ చేయాల్సిన అవసరం అయితే బాధ్యత మా మీద అయితే ఉంది సార్.